ఈరోజు మకర రాశి వారికి ఆదాయం బాగున్నా ఈరోజు ఇంటి రిపేర్ల వల్ల వాహనాల రిపేర్ల కోసం అనుకోని ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దాచుకున్న డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. ఈరోజు మొహమాటానికి పోయి అప్పిస్తే అది తిరిగి రాకపోగా మీ మధ్య ఉండేటటువంటి బంధం కూడా శాశ్వతంగా తెగిపోతుంది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆలస్యంగా బయలుదేరడం వల్ల లేదా ట్రైన్లు ఫ్లైట్లు మిస్ అవ్వడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు తొందరగా బయలుదేరండి. అలాగే ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో మీరు ఒకటి చెబితే అవతల వాళ్ళు మరొకటి అర్థం చేసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి స్పష్టంగా మీ మనసులో ఉండే విషయం చెప్పండి. చెయ్యని తప్పుకి నిందారోపణలు, మిమ్మల్ని ఎవరో ఒకటి సమస్యలు ఇరికించాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా కనపడుతోంది. వెన్ను నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్ట్రెస్ని తగ్గించుకోండి. ప్రేమికుల మధ్య శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల తప్పులు చేయాలని తపన పెరుగుతుంది, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య లేదా పిల్లల చదువుల విషయంలోనూ కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే క్రమశిక్షణ లేకపోవడం వల్ల లేదా నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర ధన నష్టం కనపడుతోంది. భూములు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి కొనండి. విద్యార్థులు చదువు పక్కన పెట్టి గేమింగ్స్, వెబ్ సిరీస్లు చూడడం వల్ల లేదా రాత్రి నిద్రపోకపోవడం వల్ల, చదువు నిర్లక్ష్యం చేయడం వల్ల మీ భవిష్యత్తు ఇబ్బంది పడుతోంది. రాబోయే ఎగ్జామ్స్లో ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో మీ ఐడియాని వేరే వాళ్ళు కాపీ కొట్టేసే అవకాశం ఉంది. మీ ప్లాన్స్ను రహస్యంగా ఉంచండి, జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు కస్టమర్స్తో డీల్స్ చేసేటప్పుడు ఓర్పు, సహనం వహించాలి. స్త్రీలు ఇతరులతో అవతల వాళ్ళ యొక్క గొడవల్లో మాత్రం తలదూర్చకండి. మధ్యవర్తిత్వం అసలు చేయకండి. అనవసరంగా మీ మీద నిందలు పడతాయి, జాగ్రత్త. మీ పనుల మీద మాత్రమే దృష్టి పెట్టండి. విదేశాల్లో ఉండే భారతీయులు డాక్యుమెంటేషన్ లేదా పేపర్ వర్క్స్కి సంబంధించినటువంటి విషయంలో అశ్రద్ధ వహించకండి. అధికారులతో మాట్లాడేటప్పుడు భాషాపరమైన ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ సమస్యలు బయట వ్యక్తులు చెప్పకండి. కొంతమంది సానుభూతి చూపించినా కొంతమంది ఎగతాళి చేస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.